నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. శ్రీకాకుళం నియోజకవర్గ పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి చెల్లూరి డానియల్ మేనిఫెస్టో విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నియోజకవర్గం పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి చెల్లూరి డానియల్ మేనిఫెస్టో శనివారం పత్రికా మీడియా మిత్రులకు విడుదల చేశారు. తమ మేనిఫెస్టోలో భాగంగా భూగర్భ నీటి నిల్వ సామర్థ్యం, నాణ్యమైన రోడ్లు వేయడం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, వసతులు కలిగిన క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం, ఆహ్లాదకరమైన పార్కుల నిర్మాణం చేయడం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, శ్రీకాకుళం పట్టణానికి కొత్త రోడ్డు వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్డులో అన్ని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో నిలుపుదల చేయడానికి కృషి చేస్తానని, శ్రీకాకుళం పట్టణం నుండి ఆముదాల వలస పట్టణానికి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపడతానని, సంతబొమ్మాలి నవ్పాడ ఉప్పు పండించే రైతులకు తగిన ధర వచ్చేటట్లు కృషి చేస్తానని తెలిపారు. చివరిగా ఆయన మాట్లాడుతూ తమకు కేటాయించిన ఎన్నికల సంఘం గుర్తు కత్తెరపై వేసి గెలిపించాలి అని కోరారు. ఈ జిల్లాకి చేసినటువంటి మేలు ఏది కూడా కనిపించడం లేదు, అభివృద్ధి ఏమి కూడా చేయలేదు. అటువంటి వ్యక్తి మూడవసారి ఎంపీగా ఎన్నుకోబడడానికి అర్హత లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని భావిస్తూ ఉన్నాను. ప్రజలు విశ్వాసంతో రెండవ మార్కు కూడా ఆయన్ని ఎంపీగా ఎన్నుకున్నారు. కానీ ఆయన ఈ జిల్లాకి చేసింది ఏమి కూడా లేదు. ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు అంటే మనకి ఆయన కూడా చేసి ఉంటే క్లియర్గా ఒక మంచి కన్స్ట్రక్షన్, ఒక ఆకర్షణీయ కన్స్ట్రక్షన్స్ ఏవో ఒకటి ఎక్కడో దగ్గర మనకు కనిపించాలి. ఇటు ఇచ్చాపురం నుండి ఈ చివరి వరకు హెచ్చర్ల వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ కన్స్ట్రక్షన్ కూడా కనిపించదు. ఒక డిఫరెంట్గా ఉన్న కన్స్ట్రక్షన్ కానీ ఒక అభివృద్ధితో కూడుకున్నటువంటి ఏ నిర్మాణం కూడా జరగలేదు. కాబట్టి ఇది క్లియర్, ఆయన ఏ అభివృద్ధి కూడా చేయలేదు. ఏమి అభివృద్ధి చేయని వ్యక్తి మళ్ళా మూడోసారి ఎంపీగా ఎన్నుకోబడ్డం అన్నది సరైన పద్ధతి కాదు. ప్రజలు దీనికోసం ఆలోచించాలని అభ్యర్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ జిల్లా వెనుకబాటుతనం కోసం ఆయనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడే ఉంటున్నారు. ఆయన ప్రధానమంత్రితో మాట్లాడి మా జిల్లా బాగా వెనుకబడి ఉందండి, దీనికి కొంచెం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ జిల్లాని మీరు అభివృద్ధి చేస్తే బాగుంటుందనేసి ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలు నన్ను 2 సార్లు ఎంపీగా ఎన్నుకున్నారండి. అలాగే మా నాన్నగారిని కూడా ఈ జిల్లా ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు. అంటే మా కుటుంబం మొత్తం కూడా ఈ ప్రజలు మా కుటుంబం పట్ల జిల్లా ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు, మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. ఏ పార్టీ వచ్చినా కూడా మమ్మల్ని గెలిపిస్తున్నారండి. కాబట్టి ఈ జిల్లాకు మేము రుణపడి ఉన్నాము. ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం మీరు కానీ నిధులు కేటాయించినట్టయితే ఈ జిల్లా కొంచెం బాగా అభివృద్ధి చెందుతుంది, వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది అని ప్రధానమంత్రితో మన ప్రజెంట్ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి ఈ జిల్లా యొక్క అవసరాలను ఆయన తెలియజేసి యాక్చువల్ ఫండ్స్ తేవచ్చు. ఎందుకంటే కుటుంబానికి ఈ ప్రాంతం ఎన్నోసార్లు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన చూపించి ప్రజలు మా పట్ల విశ్వాసం ఇస్తున్నారు అనే ఒక అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నిధులు తీసుకురావచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయవచ్చు. బహుశా ఆయన ఈ పని చేయలేదు, ఎలా ఉన్న జిల్లా అలానే ఉంది. కాబట్టి ఆయనకి మూడవసారి ఎన్నుకునే ఆలోచన ప్రజలు మానుకోవాలని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఆయన ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టే నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్గా, ఒక కామన్ మ్యాన్ని, ఒక రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయమైన బలం లేదు, ఆర్థిక బలం లేదు, రాజకీయ పరిజ్ఞానం ఉంది, ఈ జిల్లాకి ఏదో చేయాలనేటువంటి ఒక ఆశ ఉంది. ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ ఫెయిల్యూర్ నుంచి నాకు ఒక ఆశ కలిగింది, నేను ఈ జిల్లాకి ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ పార్టీలతో కూడా కలవకుండా ఇండిపెండెంట్గా నేను వేయడం జరిగింది. అందువలన ప్రజలు ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనించి నన్ను ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు అండి, ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు. బ్యాలెట్ నమూనాలో 9వ నంబర్లో ఉంటుంది చెల్లూరి డానియల్ కత్తెర గుర్తు. ఆ బటన్పై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి మర్చిపోవద్దండి, మన గుర్తు కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకే మన ఓటు.